నీటిలో వేస్తే నేను నానిపోతాను అప్పుడు నాకేం చెప్పింది? నువ్వు నీటిలో కలిసి రావు కదా ఇంకా అన్నారు. అంటే అప్పుడు తాబేలు ఏం చెప్పింది? నా ఇంటి మీద కూర్చో అని చెప్పింది. అప్పుడు అక్క కూర్చోంటే ఇంట్లోని అప్పుడు ఎవరు అడిగారు? తాబేలు అడిగింది కదా. అప్పుడు తాబేలు ఏం చెప్పింది? తాబేలు నానలేదు నానలేదు నానేవా అని అడిగింది. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత నక్కకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం వచ్చి చిరాగ్గా అడిగింది అనమాట. ఏమని అడిగింది? అప్పుడు కూర్చున్న స్థలం తప్ప మొత్తం నానిపోయాను అని చెప్పింది. అప్పుడు తాబేలు ఏం చెప్పింది? నువ్వు కొంచెం పక్కకు జరిగితే నేను పూర్తిగా నానిపోతాను అని చెప్పింది. అప్పుడు నక్క పక్కకు జరిగినప్పుడు ఏమైంది? నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోగానే తాబేలు ఏం చేసింది? నీటి అడుగు భాగానికి వెళ్ళిపోయి పారిపోయింది. తప్పించుకుని పారిపోయింది. నక్కేమైంది? నీటిలో మునిగిపోయింది. అది స్టోరీ. అర్థమైందా? ఓకే, ఫస్ట్ నుంచి చెప్పు. మళ్ళీ రెండోసారి ఏమని అరిచాడు? పులొచ్చింది, గొర్రెల్ని చంపేస్తుంది, గొర్రెల్ని తినేస్తుంది అని అరిచాడు. అప్పుడు ఎవరు వచ్చారు? ఆ పొలంలో పనిచేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని వచ్చారు. అక్కడ పులి లేదు. అప్పుడు ఏం చేశారు? ఆ బాలుని తిట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మూడోసారి ఏమని అరిచాడు? అప్పుడు నిజంగానే వచ్చింది ఆ పులి. మూడోసారి నిజంగానే వచ్చింది కదా. వచ్చి ఏం చేసింది? అప్పుడు ఎవరన్నా వచ్చారా అక్కడికి? ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అక్కడికి పెద్దవాళ్ళు? ఈ బాలుడు అబద్ధం చెప్తున్నాడు అనుకొని రాలేదు. కానీ అప్పుడు పులి నిజంగానే వచ్చిందా? వచ్చింది. వచ్చి గొర్రెలన్నింటినీ చంపేసి తినేసి వెళ్ళిపోయింది. అప్పుడు బాలుడు ఏం చేశాడు?
ఆ, ఒక కొండ చాటును దాక్కొని భయపడిపోతూ ఏం చేశాడు? ఎలా ఏడ్చాడు? ఏడ్చాడు. అప్పుడు ఎవరు వచ్చారు బాలుడి దగ్గరికి? ఒక తాతయ్య వచ్చారు. ఏం చెప్పారు? ఇప్పుడు తాతయ్య బాలుడితో ఏమని చెప్పాడు? థ్యాంక్ యూ చెప్పారా? కాదు, నువ్వు అబద్ధం చెప్పావు కదా, అందుకు ఎవరు రాలేదు. ఇప్పుడు నువ్వు నిజంగా నిజం చెప్పినా ఎవరు రాలేదు కదా, అందుకు ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పాలి అని చెప్పారు తాతయ్య. చెప్పారా? ఏమని చెప్పారు? ఎప్పుడు అబద్ధం అని చెప్పేసి వెళ్ళిపోయాడు తాతయ్య. అప్పుడు బాలుడికి బుద్ధి వచ్చిందా? ఇంటికి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి విహానికి. చాలా బాగా చెప్పాడు కదా స్టోరీ. చెప్పాడా విహాను? క్లాప్స్ గట్టిగా కొట్టండి. వెరీ గుడ్. వర్షం వచ్చినప్పుడు గొడుగు ఉండాలి, లేదా తడిచిపోతాం. అందుకు గొడుగులు పెట్టాం. ఓకేనా? అర్థమైపోయింది. చూడండి, ఇప్పుడు నెలలు నేర్చుకుంటాం. ఓకేనా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్,
మీద కూర్చోవడం అలాంటివి చేయకూడదు. అది బ్యాడ్ హ్యాబిట్. ఓకేనా? వాష్రూమ్ లోకి మాత్రమే వెళ్ళాలి. వాష్రూమ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలి? హ్యాండ్ వాష్ చేసుకోవాలి. వాష్రూమ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలి? హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత బ్రష్ చేయాలి. ఏం చేయాలి? బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత స్నానం చేయాలి. సరేనా? ఏం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత చక్కగా ఉతికిన బట్టలు వేసుకోవాలి. స్కూల్కి మీరు వచ్చేటప్పుడు చక్కగా యూనిఫామ్ వేసుకొని రావాలి. తర్వాత ఏం చేయాలంటే చక్కగా టిఫిన్ తినాలి. అమ్మ ఏది పెడితే అదే తినాలి. టిఫిన్ పెడితే టిఫిన్ తినాలి, లేదంటే పెరుగన్నం పెడితే పెరుగన్నం తినాలి. అమ్మ ఏం పెడితే అది తినాలి. తర్వాత ఏం చేయాలి? చక్కగా స్కూల్కి రావాలి. స్కూల్కి వచ్చిన తర్వాత ఏడవకూడదు. స్కూల్లోకి వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు అమ్మ కావాలి అలా ఏడవకూడదు. స్కూల్కి వచ్చిన తర్వాత చక్కగా చదువుకోవాలి. చక్కగా చదువుకున్న తర్వాత అలాగే స్కూల్లో మంచి మంచి గేమ్స్ ఆడిస్తారు కదా, అప్పుడు గేమ్స్ ఆడుకోవాలి. తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎర్లీగా తొందరగా నిద్రపోవాలి. అంతేకాని టీవీ చూడటం, సెల్ చూడటం అలాంటివి చేయకూడదు. తొందరగా నిద్రపోవాలి. అర్థమైందా మీకు? అర్థమైందా పిల్లలు? అర్థమైందా? అర్థమైతే ఎస్ మిస్ అని చెప్పండి. ఈ ఐస్ క్రీమ్లు ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఇప్పుడు 5 నెంబర్ ఎక్కడ ఉంది? నెంబర్ 5 ఎక్కడ ఉంది? దానికి మ్యాచింగ్ చేయి. ఓకే, ఇప్పుడు ఈ ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టి. 1 2 3 4 5 6 7. నెంబర్ 7 ఎక్కడ ఉందో మ్యాచింగ్ చేయి. వెరీ గుడ్. ఈ బాక్సులు కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9. 9. నెంబర్ 9 ఎక్కడ ఉందో చూసుకో. 9 చూసి దానికి మ్యాచింగ్ చేయి. నెంబర్ 9 అమ్మా. ఓకే, అంతే. 1 2 3 4 5. 5 ఉన్నాయా? 5 నెంబర్ ఎక్కడ ఉంది? ఇది నెంబర్ 5ఆ 6ఆ? 6కి ఎందుకు మ్యాచింగ్ చేసావు? 5 ఎక్కడ ఉంది? 5 ఇదా ఇదా? ఇది 5ఆ? ఇది 5ఆ? చూడు, ఇక్కడ బుక్లో చూడు. 5 ఏది? ఈ 3 నెంబర్స్లో 5 ఎక్కడ ఉంది? ఇదా? ఇదైతే దీనికి మ్యాచింగ్ చేయి. మరి 6కి ఎందుకు మ్యాచింగ్ చేసావు? 5 మ్యాచింగ్ చేయి. ఇప్పుడు ఈ కౌంట్ చేయి, గట్టిగా కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7. నెంబర్ 7 ఎక్కడ ఉంది? ఇందులో నెంబర్ 7 ఎక్కడ ఉంది? అక్కడ చూడు, నా మొక్కం వైపు చూడుకు. ఇందులో నెంబర్ 7 ఎక్కడ ఉంది? మ్యాచింగ్ చేయి. ఇప్పుడు ఈ కౌంట్ చేయి బాక్స్. 1 2 3 4 5 కింద కూడా కౌంట్ చేయి. 6 7 8 9. 9. నెంబర్ 9 ఎక్కడ ఉంది? మ్యాచింగ్ చేయి. నెంబర్ 9 మ్యాచింగ్ చేయి. ఇది 9ఆ? మ్యాచింగ్ చేయి. అంతే. వెరీ గుడ్. Attention!
హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? ఓకే, ఈరోజు మీరు అటెండెన్స్ పలకాలి, గట్టిగా పలకాలి. ఓకేనా? అందరూ పలకాలి గట్టిగా. PP1 అంటే ఏంటి? PP2 అంటే ఏంటి? ఓకే. చిత్రపు విహాన్ మౌర్య, మైనపాటి విహాన్ వర్షిత్, పులి వీరు దుర్గా సాయి ప్రశాంత్, గట్టిగా చెప్పు. కడిమి శశికపాల్, చెట్టుబత్తిన మోక్షిత్, బొల్లం సాన్విక. సాన్విక లేకమ్మా, లే చెప్పాలి, బంగారం ఇది చెప్పేస్తుంది. లేకమ్మా లే, చెప్పాలి కదా. నీకు లాలీపాప్ ఇస్తానన్నానా? లేకు, చెప్పమ్మా. సాన్వి లేదు. సరే సరే, అయితే రిత్విక, గొడుగు సాన్వి, మంగం అమూల్య గ్రేస్, పోతుల ఆనంద్ వెంకట సుశాంత్, గంధం ఎరుణ్ చందన్, పీతల అన్షిత్ హరి, పులుగు అనన్య, గొల్ల సుసన్న గ్లోరీ, దాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్ర షర్మిల, దళాల ధన్య. వెరీ గుడ్. అందరూ సిట్ రైట్లో కూర్చోండి అమ్మా.